ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. దేశం నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్ వచ్చారు. అనంత్ అంబానీ అయితే తన ఫ్రెండ్స్కి తన పెళ్లికి వచ్చినందుకు గాను ఒక్కొక్కరికి ₹1,00,00,000 పైగా ఖరీదు చేసే విలువైనటువంటి వాచ్ని బహుమతి ఇచ్చారు. ఇలాంటి పెళ్లిళ్ళు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అట్టహాసంగా జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకకి సౌత్, నార్త్, యుఎస్ ఇంకా దేశంలో ఎక్కడి నుంచి చూసిన టాప్ సెలబ్రిటీస్ వచ్చారు. ఇందులో మన టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా వచ్చింది. కాజల్ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ని కూడా ఆదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా వచ్చిన సత్యభామ సినిమాతో మరోసారి తను లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయగలదని ప్రూవ్ చేసుకుంది. అయితే కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లతో పాటు వచ్చింది. సో వచ్చి ఆ తర్వాత ఫోటో సెషన్స్లో భాగంగా ఈ సెలబ్రిటీస్తో వచ్చింది ఇదే తంట. ఇద్దరు సెలబ్రిటీస్ అయితే ఇద్దరిని పెట్టి తీస్తారు, కానీ భార్య భర్తల్లో ఎవరో ఒకరు సెలబ్రిటీ అయితే మరొకరిని పక్కకు పొమ్మంటారు. అవతలాలకి ఖచ్చితంగా దాని మీద కోపం వస్తుంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసనని పక్కకెళ్ళమని చరణ్ని ఫోటో అడిగితే చరణ్ అయితే దానికి ఒప్పుకోలేదు. తన భార్య ఉపాసనతోనే ఫోటో తీసుకోవాలంటే దానికి ఉపాసన ఫోటోగ్రాఫర్స్ అడిగినటువంటి వాటికి గౌరవం ఇవ్వాలని చెప్పి తను పక్కకెళ్ళింది. ఇక ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ సంగతి తెలిసిందే. వాళ్ళ ఫోటోల కోసమే సపరేట్గానే వస్తారు, లేదంటే మీడియా ముందే ఐశ్వర్యరాయ్ని కోపగించుకుంటాడు అభిషేక్ బచ్చన్. సో ఇంకా కాజల్ అగర్వాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. అక్కడికి వచ్చినటువంటి కాజల్ అగర్వాల్ తన భర్తని కాకుండా సోలోగా ఫొటోస్ని అడిగారు. ఇక దీంతో కాజల్ అగర్వాల్ ఇంకా తనిగా అయితే ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. పర్వాలేదంటూ కాజల్ని పక్కన పెట్టి గౌతమ్ వెళ్ళిపోయారు. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేకపోతే ఇంకేదో ఏమీ జరగలేదు. కాబట్టి గౌతమ్ ప్రస్తుతం తను ఒక డాక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా వ్యాపారంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. సో కోట్లు గడిస్తున్నారు. అటు కాజల్ అగర్వాల్ లైఫ్ కూడా చాలా చాలా స్పెషల్గా వెళ్తోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీస్ మధ్య గొడవ మీడియా పెట్టేటువంటి ఒక చిన్న మిస్లీడ్ అవుతుంది తప్ప దానికి మించి ఇంకేమీ కాదు. కాబట్టి అంబానీ పెళ్లిలో ఇలాంటివి మనం ప్రతి సెలబ్రిటీస్ దగ్గర చూడొచ్చు. కాబట్టి ఒకరు సెలబ్రిటీ మరొకరు సాధారణమైన వ్యక్తి అయితే ఇలాంటివే ఉండాలి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాకపోతే పాపం మీడియా వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి. అంతే తప్ప ఇక కాజల్కి గౌతమ్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సో ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూనే కాజల్ సినిమాలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.